వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికైతే నాగుల చవితి శుభాకాంక్షలు అండి. ఎంతమంది అండి మీరు పొట్టలో పాలేయకుంటాం, మీ పొట్టలో పాలేసుకున్నారు? అన్ని రోజులు మన పొట్టలో ఎలాగో పాలేసుకుంటాం. ఈ రోజు అయితే నాగదేవతకి నాగరాజుకి అయితే మనం పాలైతే వేయడానికి వచ్చేసాము. ఈ పార్క్ ఎక్కడ అనుకుంటున్నారా? మా ఇంటి దగ్గరలో ఉరిస్తే కటక్లో అయితే గుప్పబంధు అనే పార్క్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ కూడా మేము పాలు పోసి గుడ్లు అయితే ఇస్తూ ఉంటాము. చాలా ఘనంగా అయితే పండగ కూడా చేసుకుంటారు. మీలో ఎంతమందికి అండి నాగుల చవితి చేసేటప్పుడు పొట్టలో పాలేసేసి గుడ్లేసేటప్పుడు చాలాసార్లు భయపడ్డారా? నేనైతే చాలాసార్లు భయపడ్డాను. అయ్యో బాబు పాము బయటకు వచ్చేస్తుందేమో, నాగుపాము అని చెప్పేసి చాలాసార్లు భయపడ్డాను. ఇలా భయపడే వాళ్ళు ఎవరు ఉంటారో కామెంట్స్లో చెప్పండి. అదేవిధంగా నాగరాజుకి మన శివుడికి ఎందుకు పూజ చేస్తాం చెప్పండి. శివుడికి ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉంటారని శివుడి భక్తులని చాలామంది ఉంటారు. అలా నేను కూడానా, సేమ్ కూడానా. శివుడి, పార్వతిని, గణపతిని, అయ్యప్ప స్వామిని ఎక్కువగా మీరు దండం పెట్టుకుంటారు కదా. నిజంగానే శివుడిని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకి సోమవారం వచ్చేటప్పుడు చాలామంది టెంపుల్కి వెళ్తూ ఉంటారు. శివుని చాలా ఘనంగా దండం పెట్టుకొని వస్తూ ఉంటారు. మనకి సాక్షిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని చెప్పి. నిజంగానే నాగల చవితి రోజు అయితే మనకి పొట్టలో పాలేసేసి అలా గుడ్లు పోసేసి దండం పెట్టుకుంటే మనకు చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. శివ శివ శంకర హర